హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అటుకులు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటర్, సాల్ట్ అండ్ అటుకులు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా అటుకుల్ని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల మనకి ఉప్మా పొడి పొల్లాడుతూ వస్తుంది అన్నమాట. ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యేంత వరకు ఉండాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనము శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత దాంట్లో పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న అటుకుల్ని వేసి కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. అంతే, అటుకులు ఉప్మా రెడీ. ఇది మీరు బ్రేక్ఫాస్ట్ లాగా, స్నాక్స్ లాగా ఎలా తిన్నా చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.